ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని ఎవరికి ఉండదండి. అందుకే కదా చాలామంది 7 శనివారాల వ్రతం చేస్తున్నారు. కానీ అలా చేయాలన్నా అందరికీ కుదరకపోవచ్చు కొన్ని పరిస్థితుల వల్ల. సో అలా కుదరని వాళ్ళు మనసులో ఏదో పీకుతూ ఉంటుంది కదా, స్వామి అనుగ్రహం పొందాలి, స్వామివారికి సేవ చేసుకోవాలని ఉంటుంది కదా. సో సింపుల్గా చాలా తక్కువ సమయంలో స్వామివారి అనుగ్రహం పొంది మన మనసు తృప్తి పడేలాగా స్వామికి సేవ చేసుకునే విధానం నాకు నేనే కనిపెట్టుకొని నేను ఇలా ప్రతి శనివారం చేస్తున్నానండి. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతతోనే ఒక నమ్మకం వస్తుంది అన్ని కోరికలు తీరుతాయని. సో ఆ పూజ, ఆ వ్లాగ్ అనేది ఉంటుంది. అలాగే స్ట్రీట్ స్టైల్లో ఒక మంచి యమ్మీ చట్నీ అనేది చేశాను. నోటికి మంచి రుచితో పుల్లపుల్లగా టమాటా చట్నీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది షేర్ చేశాను. ఇంకొకటి, ఇంట్లో అందరూ హ్యాపీగా టమ్మీ ఫుల్గా మంచి ఫైబర్ ప్రోటీన్ రిచ్ తోటి ఒక రెసిపీ చేశాను. అది కూడా చూసేసేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే షేర్ చేయండి. మొదటైతే పూజ కోసం ఒక చిన్న చిన్న ఏర్పాట్లు ఉంటాయండి. ఆ ఏర్పాట్లు పెద్ద పెద్దవేమీ కాదు. మనం రెగ్యులర్గా రోజుకి మన ఇళ్లలో చేసుకునే పనులే. ఇల్లు తుడుచుకొని, తడిగుడ్లు అంటారు కదా, మోపింగ్ అంటారు కదా, మోపింగ్ పెట్టుకోవడం అనమాట. సో ఉదయాన్నే మనం రెగ్యులర్గా చేసే పని. దీపం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇల్లు క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం చేసేస్తాము. సో అందుకని అది ఆ రోజు కొంచెం తొందరగా నిద్రలేచి తొందరగా ఆ పని అది పూర్తి చేసుకుంటే మనకి పూజ చేసేటప్పుడు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా. సో అందుకని ఈ పని చేసేస్తున్నాను. ఉదయం స్నానం చేయకముందే ఈ పని చేసేస్తే నాకు కొద్దిగా పెద్ద పని అయినట్టు కూడా ఉంటుంది. అలాగే ఇంటి బయట కూడా కొంచెం మోపింగ్ పెట్టేసేసి ఒక ముగ్గు పెట్టేసుకుంటే మొత్తం ఇల్లంతా కళగా ఉంటుంది కదా. సో అందుకని ఆ పని కూడా చేసేస్తాను. ఇంకా పరిస్థితులు అంటే ఏంటంటే, నేను ఎందుకు 7 శనివారాల వ్రతం చేయడానికి టైం పడుతుంది అని అంటున్నానంటే, మాకు కొద్దిగా 4వ నెల వరకు కూడా పూజలు, వ్రతాలు, నోములు చేయకూడదు, నిత్య దీపారాధనలాగా చేయొచ్చు అని చెప్పారు. సో అందుకనే నేను ఈ విధంగా నేను సాటిస్ఫై అవుతున్నాను. నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను 7 శనివారాల వ్రతం చేస్తాను. అలాగే కొంతమంది ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు. అలాగే చాలామంది జాబ్ చేసుకునే వాళ్ళు, బిజీగా ఉండే వాళ్ళకి కూడా ఈ దైవానికి కొంచెం దగ్గరగా ఉండాలంటే సింపుల్గా ఇలా ఏడుకొండల స్వామి వారికి ఇలా పూజ చేసుకున్నా కూడా 7 శనివారాల వ్రతం చేసినంత ఫలితం వస్తుంది. అండ్ ఇది ఎవ్రీ వీక్ కూడా చేసుకోవచ్చు. 7 శనివారాల వ్రతం అంటే 7 వారాలు చేసుకుంటారు కదా. ఇది మన ఇష్టం, ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు. మన ఓపికను బట్టి, మనకుండే భక్తి శ్రద్ధలను బట్టి కూడా మనం చేసుకుంటాము. ఇంకా తర్వాత నేను చక్కగా శనివారమే కాబట్టి తలస్నానం చేసేసుకొని ముందు జడ అయితే కొద్దిగా 2-3 అల్లికలు వేసి లూజ్గా కట్టేసుకున్నాను. ఇంకా తర్వాత పరమాన్నం కోసమని పాలు మరగబెడుతున్నాను. ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెట్టేశాను. నాకు కొంచెం టైం ఉంది నాకు. సో అందుకనే నేను పరమాన్నం వండుతున్నాను. ఒకవేళ వండటానికి పరమాన్నం అంటే ఏదైనా నైవేద్యం వండటానికి మనకి సమయం లేదనుకుంటే బెల్లం పెట్టిన, పానకం చేసిన, ఏదైనా సరే వడపప్పు, చలిమిడి, ఇవి కూడా మనం నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకోవచ్చు. నేను పరమాన్నం చాలా సింపుల్గా కుక్కర్లోనే ఒకే చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాస్ కంటే ఇంకా చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, దాంతోనే ఒక చిన్న గ్లాసు రైస్ పెట్టేసి అందులో కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం మంచి టేస్ట్ కోసం అనేది పెట్టేసి విజిల్ పెట్టేస్తాను. తర్వాత ఈ లోపల ఈ 3 విజిల్స్ వచ్చే లోపల కొద్దిగా పిండి దీపాలు ఒక రెండు పిండి దీపాలు వచ్చే విధంగా, అంటే నేను రోజుకి ఇంట్లో దీపారాధన నేను 2 దీపాలు పెడతాను. సో అలాగనే ఈరోజు కూడా పిండి దీపాలు పెడుతున్నాను. అంతేనండి. నేను కావాలంటే నార్మల్ వెండి కుందుల్లోనో, ఇత్తడి కుందుల్లోనో మనం దీపాలు పెట్టుకుంటాం కదా, అలా కూడా పెట్టచ్చు. బట్ ఇది నాకు కొంచెం స్పెషల్గా ఉండాలని పిండి దీపాల్లో కొంచెం బియ్యం పిండి, అరటిపండు, కొంచెం నెయ్యి, అలాగే పచ్చికర్పూరం కూడా వేసేసి కొంచెం పచ్చిపాలు వేసేసి మిక్సీ వేసేస్తున్నాను. వేయగానే మంచి డవ్ వచ్చిందండి. అయ్యి బాబాయ్ ఎంత బాగుందో, చాలా స్మూత్గా, అసలు ఎక్కడ బ్రేక్స్ అనేవే రాలేదనమాట. ఎంత బాగుందో, చాలా ఈజీగా ఒక్క 2-3 సెకండ్స్లో అయిపోతుంది అనమాట డవ్. ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఆ తర్వాత కొంచెం చేతిలో తీసుకొని కొంచెం ఒక్క నిమిషం ఇలా బాల్లో చుట్టేసి మనకి ఎంత సైజు పిండి దీపాలు కావాలో అంత సైజు చేయొచ్చు. నా దగ్గర ఈ టీ కప్పులు ఉంటాయి కదా, పేపర్ కప్పులు, అది ఉన్నది. దానికి కొంచెం రైస్ ఫ్లోర్తో డస్టింగ్ చేసి లోపల, ఆ తర్వాత ఆ లోపల ఈ మనం పిండి దీపాల కోసం తయారు చేసిన డవ్ ఉంది కదా, ఆ డవ్ని అందులో పెట్టి ఇలాగా కుందిలా తయారు చేశాను. ఇది చాలా క్యూట్గా ఉన్నది. నాకైతే ఒక కుల్ఫీ చూస్తున్న చాలా క్యూట్గా కుల్ఫీలా కనిపిస్తుంది అనమాట. ఎంత బాగా అనిపించిందో, స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. సో అది భలే అనిపించింది.
ఇంకా తర్వాత రెండో దీపం కూడా పెట్టేసుకుంటున్నాను. మనకి ఎన్నైనా పెట్టుకోవచ్చండి, కానీ నేను ఏంటంటే రోజు రెగ్యులర్గా 2 పెడతాను కాబట్టి నేను 2 పెట్టుకున్నాను. అండ్ తర్వాత అది అలా పక్కన పెట్టాను. కొంచెం డ్రై అయితే కొద్దిగా ఆయిల్ అది వేయాలి కదా, డ్రై అవుతాయని. ఈ లోపల పరమాన్నం అనేది అయిపోయింది. ఆ కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత అందులోని మళ్ళీ 3 గ్లాసుల వేడి చేసిన పాలు వేసేసి, పాలు కొంచెం మరిగిన తర్వాత బెల్లం వేసేసి, ఆ తర్వాత కొంచెం నెయ్యి, జీడిపప్పు వేసేసి, నెయ్యిలో జీడిపప్పు వేయించేసుకొని వేసేసాను. ఇంకా నైవేద్యం రెడీ అయిపోయింది. ఈ లోపలే దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా హారతి ఇవ్వడానికి గంట, ఇవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. అలాగే రోజుకి నేను దీపం పెట్టేటప్పుడు కుందులకి చిన్న గంధం బొట్టు పెడతాను. సో అదే రోజు కొంచెం అదే గంధంలో కొంచెం వాటర్ వేసేసి కొంచెం పలుచగా చేసి తిరునామాలు దిద్దుకుంటున్నాను. కుంకుమలో కొంచెం వాటర్ యాడ్ చేసేసి కుంకుమ బొట్టు పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా క్యూట్గా, చాలా బుజ్జిగా, చాలా అందంగా భలేగా వచ్చినాయండి తిరునామాలు. బాగున్నాయి. నేను ఇంతకు ముందు కూడా ఇదే ప్రాసెస్ చేసేదాన్ని. 1 సంవత్సరం క్రితం ఇలాగే శనివారాల పూట ఇలా చేసేదాన్ని. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ నాకు ఎందుకో ఇప్పుడు చేయాలనిపించి మళ్ళీ చేస్తున్నాను. అండ్ అలాగే కొద్దిగా నేను వాడే ఆయిల్ కూడా 5 రకాల ఆయిల్. మన ఇష్టం, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. మన దగ్గర ఏముంటే రెగ్యులర్గా దీపం వెలిగించుకుంటా కదా, అలా వేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా 5 రకాలు కలిపిన నూనె వాడతాను దీపానికి. సో అదే నేను పెట్టేసుకున్నాను. అలాగే ఒక 10 రూపాయల మందారం పూలు తీసుకున్నాను. ఆ మందార పువ్వులు అలంకరించుకుంటున్నాను. కొంచెం చామంతి పూలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అవన్నీ కూడా కిందన చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ మధ్య మధ్యలో కొద్దిగా అందంగా కనబడేగా అలంకరించుకుంటున్నాను. అలాగే దీపాలు కూడా వెలిగించుకున్నానండి. ఇవన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తేనండి మనకు తెలిసిపోతుంది స్వామివారు కరుణించారు అని. మన ఆలోచనలు కానీ, మన మనసు కానీ, మన ఫోకస్ కానీ ఏదైనా సరే స్వామి మీదే ఉండాలి. స్వామి, నేను నా తృప్తి కోసం నీకు సేవ చేయడానికి నా దగ్గర ఉన్న సమయంలో నేను సేవ చేసుకుంటున్నాను అని ఒక క్షమాపణ చెప్పి, అలాగే ఒక థ్యాంక్ యూ చెప్పి, ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పి స్వామివారికి ఇలా పూజ చేసుకుంటున్నాను. తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత నైవేద్యం అది పెట్టుకున్నాను. అలాగే నేను రెగ్యులర్గా చదువుకునే స్తోత్రాలు ఉంటాయి కదా, గణపయ్య దగ్గర నుంచి సాయిబాబా, అమ్మవారి స్తోత్రాలు, ఇవన్నీ చదువుకొని ఆ రోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిది అష్టోత్తరం నేను చదువుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అనే ఒక 10 లైన్లు ఉంటుంది. సో ఆ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం అనే స్తోత్రాన్ని కూడా చదువుకున్నాను. ఆ తర్వాత ధూపాన్ని వేసుకున్నాను. అలాగే హారతి ఇచ్చాను. ఇది పంచోపచార పూజ అంటారండి. దీపం, ధూపం, నైవేద్యం, నీరాజనం, నమస్కారం ఇలా ఉంటుంది. సో అవన్నీ కూడా ఆ పంచోపచారాలతో పూజ అది చేసుకున్నాను. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసి దండం పెట్టుకొని ఆ తలుపు అది వేసేస్తే ఇంకా పూజ అది పూర్తయిపోయినట్టే. ఇంకా పూర్తిగా ఇంకా కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దీపారాధన మొత్తం కూడా ఇదిగోటండి వెంకటేశ్వర స్వామి ఫోటోని అక్కడే ఉంచుతాను. మొత్తం అంతా కూడా ఇలా చేసుకుంటాను. రెగ్యులర్గా దీపం ఎలా పెడతానో అలాగే పెడతాను అనమాట. చాలా అందంగా, చాలా కళగా ఉన్నది నా దేవుడి గది. అది ఈ దీపం కుందులు చాలా నాకేంటంటే ఏదో కోరికలు తీరిపోతాయని ఆశతో, ఎవరికైనా కోరికలు ఉంటాయి, ఆ ఆశ కూడా ఉంటుంది. బట్ అంతకన్నా ముందు మనకు ఉండాల్సింది స్వామివారి మీద భక్తి, శ్రద్ధ, నమ్మకం, అలాగే డెడికేషన్తో కూడా చేస్తూ ఉంటే బాగుంటుంది. అన్ని కోరికలు తీరుతాయి, మనకు తెలిసిపోతుంది. ఇంకా తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన టైం వచ్చింది కదా, సో పిల్లలకి అందరికీ ఇడ్లీ అది పెట్టేశాను. అయితే ఇందులోకి ఒక స్ట్రీట్ స్టైల్లో, అంటే చూడండి రోడ్డు మీద బండి మీద అమ్ముతారు కదా చట్నీ, ఆ చట్నీ చాలా ఈజీ అసలు. సో అందుకని ఒకసారి చేద్దామనేసి చేస్తున్నాను. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని ఒక 6 పండిన టమాటాలను తీసుకున్నాను. అవి మిక్సీలో వేశాను. తర్వాత అల్లం ముక్కలు కొంచెం, వెల్లుల్లిపాయలు, చింతపండు, 1 స్పూన్ వరకు జీలకర్ర, కారానికి తగ్గట్టుగా 5, 6, 7 ఎండుమిరపకాయలు, ఇంకా ఫస్ట్ అయితే వెల్లుల్లి వేశాను, ఇప్పుడు అల్లం వేస్తున్నాను. ఇంక ఇవన్నీ కూడా మెత్తగా, అసలు ఎక్కడ చిన్న బ్రేక్ అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంతే ప్రాసెస్. మెయిన్ ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంక సెకండ్ ప్రాసెస్ చాలా సింపుల్. కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు వేయాలి. ఆవాలు మస్ట్ అండ్ షుడ్గా చిటపటలాడాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకున్నాను. అది మొత్తం అంతా కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి రోస్ట్గా. తర్వాత ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు. ఇది కొంచెం మంచి ఎరోమా వస్తున్న టైంలో ఒక
పావు కప్పు వరకు శనగపిండి వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు అనుకోండి. ఫస్ట్ ఒక స్పూన్ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్పూన్ కూడా మొత్తం అంతా కూడా వేసేసుకున్నాను. అది గడ్డలు కడతాదేమో అనుకున్నాను కానీ కట్టలేదు. వేసిన వెంటనే ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. సో అందుకని మొత్తం శనగపిండి వేసి మంచి ఎరోమా వచ్చినట్టుగా ఫ్రై చేయాలి. మాడకూడదు, అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు. సో అలా ఆ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ టమాటా ప్యూరీ ఇవన్నీ మసాలాలు వేసింది ఉన్నది కదా, అది ఇంకా అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు అందులోని పసుపు వేసుకుంటున్నాం. ఇది మంచి కలర్, అలాగే హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను కూరల్లో ఎక్కువగా పసుపు వాడతాను. సో పసుపు, రుచికి సరిపడాగా సాల్ట్ కొంచెం తక్కువ, స్టార్టింగ్లో తక్కువ వేసుకుంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం వాటర్ కూడా వేసుకున్నాను. వాటర్ ఏంటి అంటే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇంకొకటి మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి పచ్చివాసన కొంచెం పోయే విధంగా వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే కారం తక్కువ అనిపించింది. అందుకని ఈ స్టేజ్లోనే మనం కారం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద దగ్గరగా మరగాలి. ఇదిగోటండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇంకా ఆపేయాలి. ఇది కొంచెం చల్లబడిన తర్వాత చిక్కదనం వస్తుంది, ఎందుకంటే మనం శనగపిండి వేసాం కదా. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నదండి, సూపర్గా ఉంది. ఎవరైనా ఒకసారి సరదాగా ట్రై చేయండి. ఇది చాలా తొందరగా అయిపోయే టిఫిన్ చట్నీ అనమాట. సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా చాలా వేడిగా ఉంది టిఫిన్ అది, అండ్ చాలా ఆకలిగా కూడా ఉంది నాకు. సో అందుకనే స్పూన్ పెట్టేసి తినేస్తున్నాను. యాక్చువల్లీ చేతితో తింటాను అనమాట. చాలా చాలా బాగుంది. ఇంకొంచెం చల్లబడిన తర్వాత తింటే ఇంకా బాగుంది. ఇంకా ఎందుకు అనేసి ఇంకా నా స్టైల్ అనమాట. చక్కగా మట వేసుకొని కూర్చొని చట్నీ మొత్తం ఇడ్లీలోని కలిపేసేసుకొని అన్నం ఎలా తింటారో అలా తినేసాను అనమాట. ఇంక లంచ్లోకి కొంచెం సింపుల్గా చేసేసుకుందామని అనిపించింది. అందుకని ఏం చేస్తున్నాను అంటే కొంచెం సాంబార్ రైస్ లాగా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. అది ఎలా అంటే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు కందిపప్పు, 1/2 కప్పు వరకు పెసరపప్పు, అలాగే ఇందులో నానబెట్టిన శనగపప్పు కూడా వేస్తారు. అది నేను తర్వాత వేస్తాను అనమాట. ఫస్ట్ అయితే దీని క్వాంటిటీ వాటర్ ఎంత అంటే 1 గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి 3.5 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు నేను నానబెట్టిన శనగపప్పుని బాగా వాష్ చేసేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. అలాగే దీంతో ఇంకొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, దీనికి హెల్దీనెస్ ఎక్కువ యాడ్ చేయాలని ముందు రోజు నైటే 1/4 కప్పు వరకు బఠానీ, 1/4 కప్పు వరకు కొమ్ము శనగలు, పల్లీలు అంటారు కదా, పచ్చిక పల్లీలు, అవన్నీ కూడా నానబెట్టేశాను. కానీ అవి చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోయాయి, అందులో సగమే నేను వాడాను. అండ్ అలాగే రుచికి సరిపడాగా సాల్ట్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్లో మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకొని ఇది సిమ్లో పెట్టేసి 3 విజిల్స్, ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి ఒక 3 విజిల్స్ సిమ్లో పెట్టేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. అండ్ అది విజిల్స్ వచ్చిన వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లోపల పక్కన నేను ఏం చేస్తానంటే దీనికి కొంచెం ఇది ఎక్కువ క్వాంటిటీ అవుతుంది రెసిపీ, సో అందుకని ఒక పెద్ద కళాయి అనేది తీసుకున్నాను. ఎవరైనా ఈ రెసిపీ చేస్తే మాత్రం కంపల్సరీ పెద్ద తపాలా ఉంటే అందులో చేసుకుంటే మంచిగా పాడవకుండా వస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బేసిక్ పోపు ఉంటుంది కదా, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఆల్ వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్, ఆనపకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు, టమాటా, ఉల్లిపాయలు, మునంకాడ, పచ్చిమిరపకాయలు, పొటాటో, బంగాళదుంపలు పక్కన పెట్టాను అనమాట కడిగేసి. అండ్ ఈ బంగాళదుంపలు ఇవన్నీ కూడా వేసేసాను. ఇది ఏంటి అంటే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి మంచి విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అనేది ఉంటుంది కదా ఇందులోని. సో అందుకనే ఈ వెజిటేబుల్స్ని కూడా మనం తింటే పొట్టకు హాయిగా టమ్మీ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో అవన్నీ కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్తోనే మగ్గిపోతుంది. సో ఆ వాటర్తో మంచిగా మగ్గే వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టి మగ్గించేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కలర్ కోసం మంచిగా పసుపు అలాగే కారం కూడా యాడ్ చేశాను. ఇంకా అవన్నీ కూడా ఆ వెజిటేబుల్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను. మేము ఏంటంటే ఇంట్లో పులుపు చాలా తక్కువ తింటాము, అందుకనే అంత కొంచెం వేసుకున్నాను. లేదు అంటే కొంచెం పెద్దది మనం పులుపు ఎక్కువ తినాలనుకుంటే టమాటాలు, కొంచెం చింతపండు పులుపు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. సో ఇలా వేసేసుకొని దానికి ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్లో 3.5 గ్లాసులు వాటర్ వేసి మనం విజిల్ ఇచ్చాం కదా, ఇక్కడ మళ్ళీ ఒక 3 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మంచి యమ్మీ టేస్ట్ కోసం కొబ్బరికూర వేసుకున్నాను. కొబ్బరికూర వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒక అరచిప్ప వరకు కొబ్బరికూర వేసుకున్నాను. అలాగే సాంబార్ పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి వేసుకున్నాను. నేను ఇంట్లో తయారు చేసుకున్న పొడి అయిపోయింది, అందుకనే MTR సాంబార్ పొడి అయినా పర్వాలేదు, అది వేసుకున్నా బాగానే ఉంటుంది. సో అది వేసేసి ఇది మంచిగా
మరగాలన్నమాట. ఈ లోపల కుక్కర్ విజిల్ అయితే ప్రెషర్ పోయింది. దాన్ని మూత అది తీసేసుకొని కొంచెం మెదుపుకోవాలి. ఆల్రెడీ మనం వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది. బట్ ఇంకొంచెం మంచిగా మెదుపుకోవాలి. మనం సాంబార్ రైస్ చేసే టైంలోనే మనకి ఏంటంటే మెత్తగా అయిపోతుంది, పప్పు వేసాం కదా. సో జాగ్రత్తగా ఈ మొత్తం ఈ మెదుపుకున్నదంతా కూడా ఒక మరుగు మరిగిన తర్వాత, మనకి ఈ సాంబార్ అనేది మరుగు మరిగిన తర్వాత చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేసుకోవాలి. అండ్ మంచిగా కలుపుకోవాలి. వెంటనే కరిగిపోతుంది, ఎందుకంటే మనకి రైస్ అది వేడిగా ఉన్నది. ఈ సాంబార్ ఈ రసం అనేది కూడా మంచిగా మరిగింది కదా. ఈ మధ్యలో ఒకసారి సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఇంకొకసారి కలిపిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవచ్చు, కారం చెక్ చేసుకోవచ్చు, ఇలా ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంగువ కూడా వేయాలి. నేను వేసాను ఇంగువ. అది ఆ క్లిప్ ఇంగువ, మిరియాల పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఆ క్లిప్ మిస్ అయిందండి, లేదంటే నేను వేసేదాన్ని. అలాగే మార్నింగ్ నాకు నెయ్యిలో వేయించిన జీడిపప్పు కొంచెం ఉంది, అది కూడా ఇందులో వేసేసాను. అండ్ సర్వ్ చేసే ముందు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యిగో నేను వేసాను నెయ్యి, కొంచెం నెయ్యి యాడ్ చేసి తింటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డైటింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా మంచి రెసిపీ అనమాట ఇది. సో అదండి వాళ్ళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.